Hi viewers, welcome to AS Media. ఏపీలో ఎన్నికల ముగిశాక పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ రెచ్చిపోతున్నారు. వీళ్ళంతా ముఖ్యంగా 6 కేటగిరీల్లో పందేలు కాస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు, కీలక నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభిమానులు పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచే ఇదే పనిలో తలమునకలయ్యారు. ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు, గెలిచిన అభ్యర్థికి ఎంత ఆధిక్యం, కీలక నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎక్కువ సీట్లు ఎవరు సాధిస్తారు, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అన్న అంశాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందాలు వేస్తుంటే నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్లు చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఎటు చూసినా బెట్టింగ్ చర్చలే నడుస్తున్నాయి. పందేలపై ఆసక్తి ఉన్నవాళ్లు వివిధ సర్వే సంస్థల అంచనాలు, లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్ యాప్లలో వాలిపోతున్నారు. కొంతమంది భూములను కూడా బెట్టింగ్లలో పెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఈసారి పోలింగ్ శాతం బాగా పెరగడంతో ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్లు సైతం ఆవిర్భవించాయి. తెలుగు బెట్టింగ్ యాప్స్ పేరిట గూగుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా బెట్టింగ్ యాప్స్ తెలుగుదేశం కూటమి మ్యాజిక్ మార్క్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాకు వచ్చాయి. ఇవే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గ్రూప్స్ క్రియేట్ చేసి బెట్టింగులు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో కోడి పందాల తరహాలో ఈ బెట్టింగ్స్ సాగుతున్నాయి. కొన్ని చోట్ల 1:5 రేషియోలో పందాలు వేస్తున్నారు. జోరుగా పందేలు సాగుతున్న టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల రూపాయల పందేలు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50,000కు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి 2.5 కోట్ల రూపాయలు దళారి వద్ద ఉంచినట్లు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతోంది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే గతంలో కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీలపై 1:5 చొప్పున పందేలు సాగుతున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలకు వచ్చే సీట్లు, ఎంపీల సీట్లపైనే ప్రధానంగా పందేలు వేస్తున్నారు. మామూలుగా జరిగే పందేలతో పాటు ఆన్లైన్ బెట్టింగులు కూడా ఎక్కువగా నడుస్తున్నాయి. నేషనల్ ఎక్స్చేంజ్, 7 హిల్స్, కవర్స్, politicalbetting.com, bookies.com వెబ్సైట్లలో ఫంటర్లు ఆప్షన్లు ఇస్తున్నారు. భీమవరం, కడప బెట్టింగ్ బ్యాచ్లు సొంతగా సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా మార్కెట్లో ట్రెండ్స్ నడుపుతున్నాయి. ఈ బెట్టింగులు ఎవరిని కుబేరుల్ని చేస్తాయో, ఎవరిని బిచ్చాధికారిని చేస్తాయో వచ్చే జూన్ 4న తేలిపోనుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.